ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర అరవింద ఇక దీక్షితుల్ని కలుస్తారు. ఇంతలోకి అరవింద ఇక దీక్షితులతో నేను మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చానంటే నా కోడలు అని చెప్పి మిత్ర వైపు చూసి ఇప్పుడు మిత్ర ముందు లక్ష్మి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదేమో, మిత్రకి కోపం వస్తుందేమో అని ఆలోచిస్తూ ఆగిపోతుంది. ఇంతలోకి దీక్షితులు ఏంటి అరవింద నీ కోడలు అంటూ ఆగిపోయో చెప్పు, నీ సమస్య ఏంటి అని అంటాడు. ఇంతలోకి పక్కనే ఉన్న మిత్ర నేను చెప్తాను దీక్షిత్ర గారు, అదే మా మమ్మీ కోడలు, తన కోడలు బ్రతికే ఉందని ఇంకా మా మమ్మీ నమ్ముతుంది, అందుకనే మిమ్మల్ని అడగటానికి ఇక్కడికి వచ్చాము అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఇక దీక్షితుడు కూడా ఆశ్చర్యపోతూ ఇక అరవింద నమ్మకం నిజం, లక్ష్మి బ్రతికే ఉంది, తన కళ్ళ ముందే ఉంది, ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ప్రాణాలని కాపాడింది. ఈ విషయం నేను మీతో చెప్పలేను, లక్ష్మి ఒట్టు వేయించుకొని నా నోరు మూయించేసింది, నన్ను క్షమించు అరవింద, నీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నందుకు అని చెప్పి మనసులో బాధపడతాడు. ఇక మిత్ర అవును, మా అమ్మ ఏమో ఇంకా లక్ష్మి బ్రతికే ఉందని నమ్ముతుంది, ఇటు పక్కన నన్ను ఇంకొక పెళ్లి చేసుకోవడానికి మనీషా నా కోసం ఎదురు చూస్తుంది. దీక్షితుల గారు మీరే చెప్పండి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? లక్ష్మి బ్రతికుందన్న మా అమ్మ నమ్మకం కాదా? మీరే చెప్పాలి ఈ సందేహాలన్నిటికీ సమాధానం, ఎందుకంటే మీరు నా జీవితంలో ఏం జరిగినా ముందే చెప్తారని మా నమ్మకం, అందుకనే అడుగుతున్నాం చెప్పండి అని అనగానే ఇక ఒక్కసారిగా లక్ష్మి చాలా బాధపడుతుంది. మిత్రగారు మనీషాని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మిత్రగారు మనీషాని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, అవును అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంతలోకి దీక్షితుడు చూడు మిత్ర, మీ అమ్మగారి నమ్మకం ఖచ్చితంగా అది నిజమో అబద్ధమో నేను చెప్పలేను, కానీ అది నిజం కూడా అయి ఉండొచ్చు అని వెనకాలే లక్ష్మి షాక్ అవుతుంది. ఇంకా అలాగే చూడు మిత్ర, నువ్వు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే నీ దోషాల ప్రభావం మళ్ళీ అయింది, ఇప్పటికే నీకు చాలా గండాలు మొదలయ్యాయి, ఆ గండాల నుంచి నువ్వు తప్పించుకునేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది, అవును నీ పెళ్ళికి మరికొంత సమయం పట్టచ్చు అని దీక్షితుడు చెప్తాడు. ఇక అరవింద సరే దీక్షితుడు గారు మేము వెళ్ళొస్తామమ్మాయి, నీ వల్ల ఇక్కడి వరకు వచ్చాం, దీక్షితుడు గారిని కలవగలిగాము, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అరవింద ఇక మిత్రుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంతలోకి ఇన్స్పెక్టర్ అమ్మాయి నువ్వు కూడా బయలుదేరు, వస్తున్నాను, ఆ అమ్మాయి కూడా వస్తుంది అని దీక్షితుడు అంటాడు. ఇక లక్ష్మి దీక్షితుడు గారు చెప్పింది నాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మ లక్ష్మి నా నోరు మూయించేశావు, నీ గురించి నిజం చెప్పలేదు, కానీ ఎన్నాళ్ళమ్మా ఆ కుటుంబం మనిష కష్టపడకూడదు, అప్పటి వరకు ఈ తిప్పలు నాకు తప్పవు, కానీ దీక్షితుడు గారు మిత్ర గారిని చూడమ్మా లక్ష్మి, మిత్ర ప్రళయాల్లో ఉన్నాడు, మిత్ర చుట్టూ గండాల వలయం చుట్టుముట్టి ఉంది, మిత్రని కాపాడాలంటే ఈ ప్రపంచంలో నీ వల్ల తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు, కానీ నువ్వు మిత్రకి దూరంగా ఉంటే నువ్వు మిత్రకి ఎలా సహాయపడగలవు, మిత్రకు వచ్చే గండాల నుంచి ఎలా తప్పించగలవు, అందుకే చెప్తున్నానమ్మా నువ్వు త్వరగా మిత్ర దగ్గరికి వెళ్ళటమే మంచిది, ఇంతకు మించి నేను నీకేమీ చెప్పలేనమ్మా, సరే దీక్షితుడు గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి కూడా ఇంకా బయలుదేరుతుంది. ఒక పక్కన అరవింద మిత్ర వెళ్ళారని మనీషా వాళ్ళు అరవింద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక దేవి అని మనీషా నువ్వు ఇంక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా మిత్ర నీకు గుడ్ న్యూస్ చెప్తాడు, ఇక మీ పెళ్ళి మాట ఇచ్చాడంటే ఇక నీకు పెళ్ళి అయిపోయినట్టే అని దేవయాని అంటుంది. ఇక మనీషా ఆంటీ మీ మాటే నిజమైతే బాగుండు, మిత్ర ఇంటికి రాగానే ఆ గుడ్ న్యూస్ చెప్తే వినాలని వెయిట్ చేస్తున్నాను ఆంటీ అని అంటుంది. ఇంతలోకి అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నానగానే మిత్ర అలాగే అరవింద ఇంటికి వస్తారు. రాగానే మనీషా వచ్చావా మిత్ర, దీక్షితుడు గారు మనం పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పారా, ఇక మనం పెళ్ళి సంబంధించిన పనులు మొదలు పెట్టచ్చా, నువ్వు నా మెళ్ళో తాళి కట్టేస్తావు కదా మిత్ర అని అంటుంది. ఆగుతావు మనీషా, వచ్చానో లేదో వెంటనే ప్రశ్నల మీద ప్రశ్నలు, సరే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను విను, దీక్షితులు గారు ఇప్పట్లో నన్ను పెళ్లి చేసుకోవద్దు అన్నారు, పెళ్ళికి ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు, కాబట్టి మన పెళ్ళి ఇప్పుడే జరగదు అని అంటాడు. ఒక్కసారిగా దేవయాని మనీషా షాక్ అవుతారు. ఇక మనీషా అయితే ఏంటి మిత్ర, ఇప్పటి వరకు నిన్ను పెళ్లి చేసుకుందామని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను, మా అమ్మ చావుకి కారణమై మన పెళ్ళి మర్చిపోయావా, అయినా మా అమ్మ చావుకి అర్థం లేకుండా అయిపోయింది,
మన పెళ్లి చూడాలని మా మామ్ చాలా కలలు కన్నారు. కానీ ఆమె చనిపోతూ కూడా మన ఇద్దరి పెళ్లి జరగాలని చనిపోయారు. అయినా సరే నువ్వు మాత్రం ఇంకా వెనక వెనక పెడుతున్నావు. ఇలా చేస్తే ఇక మా అమ్మ చావుకి కారణం ఏమవుతుంది? మన పెళ్ళి ఇలా చేస్తే నేను ఒంటరిగా ఇలా మిగిలిపోవాల్సిందేనా అని మిత్రుని దోషిలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అరవింద్కి చాలా కోపం వస్తుంది. ఆగు మనీషా, ఏంటి నువ్వేదో సహానుభూతి చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? అసలు నీవెంతో ఈ ప్రపంచంలోనే మంచిదాని అన్నట్టు చెప్తున్నావేంటి? ఈరోజు ఈ పెళ్ళి జరగకపోతే నీ జీవితం ఏమవుతుంది? మీ మామ్ చావుకి కారణం ఏంటి అని ఇన్ని మాట్లాడుతున్నావు? అసలు మీ అమ్మ చావుకి గల కారణం ఏంటి? చావు వెనక దాగి ఉన్న నిజాలేంటి? ఇలా నీ నిజస్వరూపం మొత్తం నేను ఒక్కసారి బయటకు చెప్పాను అంటే ఆ చావు రహస్యాలు అప్పుడు నీ పెళ్ళి కాదు, జీవితంలో నీ మొహం కూడా చూడడు మిత్ర అని అనగానే ఒక్కసారిగా మనీష షాక్ అవుతుంది. ఆంటీ ఏంటి ఇలా అంటున్నారు? కొంప తీసి ఆంటీకి నేను చేసిన కుట్రంతా తెలిసిపోయిందా? అది మిత్ర ముందు మాట్లాడతారా? అమ్ముడు మిత్ర నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోడు అని టెన్షన్ పడుతూ ఉంటే దేవయాని కూడా అలాగే భయపడుతుంది. ఇక మిత్ర ఏమో, మామ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనీష వాళ్ళ మామ్ యాక్సిడెంట్ విషయంలో ఏం కుట్ర చేసింది? ఏ విషయాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావు? చెప్పు మామ్, ఏ విషయం తెలిస్తే నేను మనిషిని అసహించుకుంటాను, చెప్పు మామ్ అని అంటాడు. అది కాదు మిత్ర, అసలు లక్ష్మి ఇంటికి దూరం అవటానికి కానీ లక్ష్మి మనతో లేకపోవడానికి కారణం కానీ అంతటికి కారణం మనీషానే అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటకి దేవయ్య అనే మనీష మిత్ర షాక్ అయిపోతారు. ఇక మనీష అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మిత్ర, వాట్, ఏం మాట్లాడుతున్నావు మామ్? లక్ష్మి మనతో ఉండకపోవడానికి కారణం లక్ష్మికి ఉన్న డబ్బు పిచ్చి మూలాన. ఆ డబ్బు కోసమే కదా ప్రవీణ్ మిట్టల్కి మన షేర్స్ అమ్మేసి మనకి దూరంగా వెళ్ళిపోయింది. దానికి లక్ష్మి విషయంలో మనీషాని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? మిత్రా, నీకు తెలిసింది కొంత నిజమే, తెలియంది చాలా ఉంది. అవును, ఆ క్షణంలో నువ్వు లక్ష్మి చనిపోయిందని తెలియడంతో నువ్వేమైపోతావని, లక్ష్మి మీద పగతోనైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావని నీతో మేము నిజం చెప్పలేదు. కానీ లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మనీష. అవును, లక్ష్మి అలా చేయటానికి కానీ లక్ష్మి నీకు దూరం అవటానికి కానీ కారణం మనీష అని అనగానే ఒక్కసారిగా దేవయాని, అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అనగానే, లేదు దేవయాని, మిత్రకి నిజాలు తెలియాలి, ఇప్పటికే ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటుంది. వెంటనే మిత్ర, మమ్మీ నాకేం అర్థం కావట్లేదు, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మిత్ర, మనీష వాళ్ళ అమ్మని యాక్సిడెంట్లో చంపేసింది నేనే. కానీ ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ అమ్మ పేరు నేను యాక్సిడెంట్ చేశానని నా పేరు పోలీసులకి చెప్తానని లక్ష్మిని బెదిరించింది. ఒకవేళ తను అలా చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటికి దూరంగా మిత్ర జీవితంలోంచి శాశ్వతంగా అరవింద అనడంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతారు. నాకేం అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు లక్ష్మి ప్రవీణ్ మిట్టల్కి మన షేర్స్ అన్నీ ఇచ్చేసి వెళ్ళడం ఏంటి? అది కూడా మనీషని చేసిందంటావా ఏంటి? నువ్వు మనీషని తప్పుగా అనుకొని లక్ష్మిని గుడ్డిగా నమ్ముతున్నావు మమ్మీ. మిత్ర, జరిగింది వింటే నీకే అర్థమవుతుంది. ఇదంతా ప్రవీణ్ మిట్టల్ వీడియో తీశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అప్పుడు నేను అరెస్ట్ అవుతానని, మన కుటుంబం పరువు పోతుందని లక్ష్మి ప్రవీణ్ మిట్టల్కి భయపడి షేర్స్ అన్నీ ప్రవీణ్ మిట్టల్ మీద రాసి మనకి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. మమ్మీ, ఇదంతా నిజమా? నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి మిత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక ఇంతలోకి మనీష, మిత్ర, అది కాదు మిత్ర, నేను ఇదంతా చేశాను అంటే అది కేవలం నీ మీద ప్రేమతోనే. వాళ్ళే ఒక్కసారిగా మిత్ర మనీష చంప పగలగొడతాడు. స్టాప్ ఇట్ మనీష, నిన్ను ప్రేమించానని అనుకొని భ్రమపడి ఇన్నాళ్ళు నిన్ను నా పక్కన పెట్టుకున్నాను. కానీ లక్ష్మి విషయంలో నువ్వు ఇంత తప్పు చేశావని తెలిసాక నీ మీద చాలా అసహ్యం వేస్తుంది. అవును, మీ అమ్మ చావుకి మా అమ్మ కారణమని నువ్వు ఒంటరిదాని అయిపోవడం ఇష్టం లేక ఇన్నాళ్ళు నిన్ను పక్కన పెట్టుకున్నాను. కానీ నువ్వు చేసిన కుట్రలు తెలుస్తుంటే నీ మీద అసహ్యం వేస్తుంది. మా లక్ష్మి నా వల్ల మనకి దూరం అయింది, తట్టుకోలేకపోతున్నాను మామ్ అని చెప్పేసి మిత్ర చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న మనీష అలాగే దేవి అని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా మనీష అయితే, బాబోయ్ ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను,
ఇప్పుడు మిత్ర ఎట్టి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోడు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఒక పక్కన లక్ష్మి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. మిత్ర గారి చుట్టూ ప్రమాదాలు అలాగే గండాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మిత్రగారికి నేను రక్షణ కవచంలాగా అక్కడ లేకపోతే మిత్రగారి ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు నేను ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మిత్రగారి ప్రమాదం గురించి ప్రతిసారి నేను మిత్రగారిని కూర్చోలేను. మిత్రగారి పక్కనే ఉంటేనే నేను మిత్రగారి ప్రాణాలని కాపాడుకోగలను. అవును, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. నేను మిత్రగారి దగ్గరికి వెళ్ళిపోవాలి అని లక్ష్మి ఇక తీసుకొని లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. కానీ జున్ను గురించి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే అక్కడికి అర్జున్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఇక వసుంధర, అమ్మ లక్ష్మి, నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా. ఏంటండి, నాతో ఏం మాట్లాడాలి? అమ్మ లక్ష్మి, నా మనసులో ఇన్నాళ్ళు నలిగిపోతున్న ప్రశ్నే. ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను అడుగుదామనుకొని అడగలేక ఆగిపోయాను. ఇక నా వల్ల కాదమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలుగా వస్తావా తల్లి? అర్జున్ని పెళ్లి చేసుకొని మా ఇంట్లో దీపం పెడతావా అమ్మా అని అంటుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఏమంటున్నారండి మీరు? నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు అలా ఎందుకు మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేంటమ్మా లక్ష్మి, నువ్వు అర్జున్ మీద చూపించే ప్రేమ, అభిమానం, ఇంకా అలాగే అర్జున్ నీ మీద, జున్ను మీద చూపించే ప్రేమ, ఇదంతా ఏంటమ్మా? చూడండి, అర్జున్ గారిని నేను ఒక అన్నలాగా అనుకున్నాను. ఆయన ఒక మంచి స్నేహితుడిలాగా అనిపిస్తారు నాకు. ఇలా నాకు ప్రతి కష్టాన్ని ఆయన తీర్చారు. అందుకే ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నాను. అలాగే ఆయన మీద అభిమానాన్ని చూపించాను. దాన్ని మీరు తప్పుగా అపార్థం చేసుకొని నన్ను ఆయనకి భార్యగా అమ్మంటున్నారు. కానీ అది నా వల్ల ఎప్పటికీ కాదు. లక్ష్మి అలా అనేసరికి వసుంధరాదేవి, నేను అనవసరంగా నువ్వు నా ఇంటి కోడలు అవుతావని భ్రమపడి తప్పు చేశానమ్మా. ఆ రోజు ఆ అమ్మాయిని వాడు ప్రేమించి మోసపోయాడు. ఇప్పుడు నువ్వైనా వాడి జీవితంలోకి వస్తావో వాడిని మనిషిగా మారుస్తావనుకున్నాను. ఏంటండి, ఎప్పుడు చూసినా అర్జున్ గారు ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయారు అంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అర్జున్ గారితో తను విడిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని వెనకాలే ఇక వసుంధరాదేవి చూపిస్తానుండమ్మా అని చెప్పి మనీషా ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ అమ్మాయి నీకు తెలుసా అమ్మా? లేదండి, నాకు తెలీదు. ఈ అమ్మాయినా అర్జున్ గారు ప్రేమించింది? అవునమ్మా, అర్జున్ ప్రేమించింది ఈ అమ్మాయినే. ఈ అమ్మాయి వల్లే అర్జున్ మోసపోయి జీవితంలో అమ్మాయిల వైపే వెళ్లకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ అమ్మాయి వల్లమేనమ్మా అని అంటే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. అంటే అర్జున్ గారి జీవితంలో మనీష ఉందన్నమాట. మనీషాకి అర్జున్కి పెళ్లి చేస్తే అప్పుడు మిత్ర గారికి, నందన్ కుటుంబానికి మనీష వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. అలా చేయాలంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అలా పెడితేనే నేను మిత్రగారిని కాపాడుకోగలను. ఇటు మనీష పెళ్ళి కూడా చేర్పించగలను. అర్జున్ గారి జీవితం కూడా బాగుపడుతుంది. ఇక వసుంధరాదేవి గారు కూడా సంతోషంగా ఉంటారు అని లక్ష్మి ఇంకా జున్నుని తీసుకొని మిత్ర ఇంటికి బయలుదేరబోతుంది. సో ఫ్రెండ్స్, మరి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా